ఆ తారక మంత్రాన్ని జపం చేస్తే అందులో ఉన్న పరమాత్మ ఆ రాములు వారి ఆ పరమాత్మే వారిని ఎలా చేస్తే మీకు దారి దొరుకుతుందో దాన్ని చూపిస్తున్నాడు. ఆ విధమైనటువంటి ఒక వరవడిని తీసుకొస్తున్నాం, క్రమశిక్షణను తీసుకొస్తున్నాం. ఒక ఉపదేశం ఇస్తేనో ఒక ఉపదేశం జరిగితేనో అంతర్జపం చేసుకుంటేనో మీకు అన్నీ వచ్చేస్తాయి అనుకోకండి. అన్నిటికంటే గొప్పది మన లోపల ఉన్న చెడుని ఏమైతే మనకు అపకారాలు చేస్తాయో వాటిని వదిలించుకుంది ఏవి కూడా మనం ఏమీ చేయలేవు. మనం ఒక బ్రహ్మజ్ఞానం గురువు బ్రహ్మజ్ఞానం ఇస్తున్నాడని మీరు అనుకుంటున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానానికి ఆటంకం ఏమైంది? బ్రహ్మజ్ఞానాన్ని మూసుకేసేసింది. కారణ శరీరం ఒక కప్పింది, కనపడకుండా కారణ శరీరం లోపల ఉన్న స్వామిని కప్పేసింది. మీకు అంధకారంలో ఉన్నారు, స్వామి తెలవటం లేదు. మీకు ఈ జగత్తులో ఉన్న అన్నీ తెలుస్తున్నాయి. రోడ్డు మీదకి వెళ్తే కొట్టల్లో అయ్యి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఈ కొందాం అవి కొందాం, ఈ రకంగా ఈ కనపడుతుంది, ఈ ప్రపంచం కనపడుతుంది. కానీ ఒక భగవంతుడు మీ లోపల ఉన్న ముసుగు గడపంలో మీకు తెలవకుండా పోయింది. ఆ ముసుగుని తెరిపించి ఆ తెరను తొలగించేవాడే గురుదేవుడు మీ అందరికీ ఉంటుంది. ఆ రకంగా తొలగించి ఎక్కడో లేదు పరమాత్మ, ఎక్కడో ఎతకొద్దు, మీ దగ్గర ఉంది, మీ లోపల ఉంది, మీ లోపల ఉంది అని చెబుతున్నాను. ఉండలాగా అది నువ్వే అయ్యి ఉన్నావు. అహం బ్రహ్మస్మి మూలమంత్రంలో అహం బ్రహ్మస్మి గురుదేవుడు చెప్పాడు. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాడు. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే గురుదేవుడు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాడు. అర్థం చెప్పండి గురుగారు. ఏ జ్ఞానం అయితే చక్షురాది సర్వేంద్రియాల ద్వారా శబ్ద రూప రస గ్రంథాలను గ్రహించగలుగుతుందో ఆ జ్ఞానమే ప్రజ్ఞానము అన్నాడు గురువుగారు. అంటే ఒక శబ్దాన్ని కానీ, ఒక స్పర్శని కానీ, ఒక రూపాన్ని కానీ, దేన్నైనా దేని ద్వారా ఏది తెలుసుకుంటుందో ఆ తెలుసుకునేదే మీ దగ్గర ఉన్న ప్రజ్ఞానం. మరి మీరు తెలుసుకుంటున్నారుగా. ఒక శబ్దం వస్తుంటే అది మీరే తెలుసుకుంటున్నారు కదా. ఒక సినిమాకి వెళ్తే దాన్ని చూసి ఆనందాన్ని మీరే అనుభవిస్తున్నారు కదా. ఒక చదువుకుని ఆ జ్ఞానాన్ని మీరే పొందుతున్నారు కదా. 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్, డాక్టర్లో మీరే అవుతున్నారు కదా. ఇది దేని ద్వారా అవుతుంది? మీ దగ్గర ఒక ప్రజ్ఞానం ఉంది. ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞ మీ దగ్గరే ఉంది. ఆ ప్రజ్ఞ ద్వారా శబ్ద స్పర్శ రూపరస గంధాల ద్వారా చక్షురాది సర్వేంద్రియాల ద్వారా సర్వ విషయాలను ఏ జ్ఞానం తెలుసుకుంటుందో ఆ జ్ఞానమే బ్రహ్మరా నాయన. ఆ జ్ఞానమే బ్రహ్మ. అది నీ దగ్గరే ఉంది. ఎలా మెషిన్ కాడి నుంచి మీరు అన్నీ తెలుసుకుంటున్నారు. బ్రహ్మజ్ఞానం పక్కన పెట్టండి, మీరన్నీ తెలుసుకుంటున్నారు. ఆ తెలుసుకునే తెలివి మీ దగ్గర ఉంది. ఆ ప్రజ్ఞానం అదే బ్రహ్మ అని గురువుగారు చెప్తే అప్పుడు శిష్యుడు గురువుగారిని అడుగుతాడు, గురువుగారు ఆ తెలివి నా దగ్గరే ఉందా, నా లోపలే ఉందా? అమ్మయ్యా, గురువుగారు తెలివి గల శిష్యుడు, కొంచెం నాలెడ్జ్ ఉన్న శిష్యుడు వెంటనే అలా అని అహం బ్రహ్మస్మి గురువుగారు అన్నాడు. అయితే నేను బ్రహ్మనయ్యానన్నమాట, నేను బ్రహ్మనయ్యానన్నమాట. అంటే నువ్వు నీ లోపల ఆ బ్రహ్మం నీ లోపల ఉంది, బ్రహ్మ తెలుసుకుంటుందని గురువు చెప్పేశాడు. చెప్పంగానే శిష్యుడు గ్రహించాడు, నా లోపల బ్రహ్మ తెలుసుకుంటా ఇది అని మా గురువు చెబుతున్నాడు కనుక నేను బ్రహ్మనే, అహం బ్రహ్మస్మి అని ఆయన వెంటనే ఆ శిష్యుడు అహం బ్రహ్మస్మి అన్నాడు. అతను కొత్తగా నేర్చుకున్నాడు. ఆనందంలో అన్నాడు ఆ మాట. నేను బ్రహ్మనయ్యాను, నేను బ్రహ్మనయ్యాను అనే విషయం ఎంత ఆనందం. అది నిజమే కదా. అది ఆ ఆనందం పడి నేను బ్రహ్మనయ్యాను అనగానే నిజంగా అతను బ్రహ్మ అయ్యాడా? ఇవాళ అయ్యాడా? కొత్తగా అయ్యేటప్పుడు ఇవాళ
బ్రహ్మ ఎప్పుడు బ్రహ్మే అయి ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు తెలుసుకున్నాడు, వారు తెలిసింది, అది వారికే అతను బ్రహ్మ. ఆ ముసుగు కమ్మేసింది, గురువుగారు తెలుస్తున్నాడు. ఆ విధంగా ఇంకా దాని మీద మొత్తం ఎక్కువ చెప్పాల్సింది, అందుకని నేను ఆఫ్ చేస్తున్నాను. అలాంటి జీవన విధానంలో నా ఆశయాలు మనకి టైం అవుతుంది, ఎందరో సర్దుకు వెళ్ళిపోదాం. చీకటి పడేదరికి మనం అందరం కూడా శ్రీపురం